Welcome to RSP World, the world of psychology. Hi, this is RJ Suma. I wish you a very happy International Women's Day to all the beautiful women in the world. So, నాకు నా లైఫ్లో ఇన్స్పైరింగ్ పర్సన్ అంటే అమ్మ. ఎందుకు అంటే మనం ఎవరితో ఎలా ఉండాలి అన్నా, లేకపోతే మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలన్నా మనకి ఇన్స్పైరింగ్గా ఉండేది, మన వెన్ను తట్టేది, కష్టాల్లో బాధల్లో అన్నిట మనకి ధైర్యాన్ని నింపేది అమ్మ. అలానే పెళ్ళైన తర్వాత అత్తగారు. ఎందుకు అత్తగారు అంటే మనకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ అవ్వాలన్నా, మనకంటూ ఒక హస్బెండ్, పిల్లలు వీళ్ళందరూ ఉండాలి అన్నా, మన పిల్లలకి మన గ్రాండ్ పేరెంట్స్ యొక్క వాల్యూ తెలియాలి అన్నా, సో అత్తగారి యొక్క పాత్ర మెయిన్గా ఉంటుంది అన్నమాట. సో దీస్ బోత్ ఉమెన్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ ఇన్ మై లైఫ్. ఎందుకు అంటే అత్తగారు అనేవారు లేకపోతే భర్త అనేవారు ఉండరు. సో భర్త అనేవారు లేకపోతే మనకి పిల్లలు అంటూ ఉండరు. కాబట్టి సో మన పిల్లలు మనని రెస్పెక్ట్ చేయాలన్నా, మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నా, వాళ్ళకి కూడా రిలేషన్స్ వాల్యూస్ తెలియాలి అన్నా, అమ్మ అండ్ అత్తగారు వీళ్ళిద్దరూ చాలా మెయిన్ పాత్రలు పోషిస్తారు అన్నమాట. కాబట్టి దీస్ టూ విమెన్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ విమెన్స్ ఇన్ మై లైఫ్. So once again, I wish you a very happy International Women's Day to all the beautiful women in the world. Thank you. Hello, hi, I'm Deepthi. Happy morning to you all and happy Women's Day to all my beautiful butterflies in the world. Yes, who is the inspiration woman in your life? Absolutely, without any doubt, that is my mom. Tanu na mentor, friend. She guides me in every aspect. The way she put on, the way she dress up, and she's a big inspiration. Oka mother ga kakunda, she inspires me a lot in many things till now. She's really more modernized in her thoughts and appearance also. Not only that, the way she handle things, అది నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్, నేను చాలా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది మా మామ్ నుంచి. అండ్ మోర్ ఓవర్ తను ద వే షీ అంటే లైక్ ఒక ఫ్రెండ్లీ నేచర్ ఇన్ ఎవ్రీ మూమెంట్లో నాకు ఆ ఫ్రీనెస్ అనేది, ద వే షీ గివ్ అస్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. మమ్మీ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ దట్ ఐఎమ్ యువర్ డాటర్. ఓకే, నేను కూడా ఒక మదర్ని కాబట్టి నీలాగా చాలా నేర్చుకొని నీలాగే ఉండాలని అనుకుంటున్నాను. నీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఎల్స్ ఎవ్రీ టైమ్ నాకు ఎవ్రీ మినిట్ ఉండాలి. సో విత్ లోడ్స్ ఆఫ్ బ్లెస్సెస్ అండ్ దిస్ ఈజ్ రియల్లీ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు మా మామ్ గురించి మాట్లాడే టైం, నాకు ఛాన్స్ అనేది వచ్చింది. సో మమ్మీ, I love you so much and happy Women's Day to you, mom. I love you, mom. I love you. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యాజ్ ఎ ఉమెన్ ఐ ఫీల్ ప్రౌడ్. చాలా సందర్భాల్లో నేను ఒక ఉమెన్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను. నాకు నేనే ఇన్స్పిరేషన్గా అనుకుంటూ ఉంటాను. అంటే నేను ఏం సాధించాను అనేది పక్కన పెడితే నన్ను నేను సాధించుకున్నాను అనిపిస్తుంది. నా సంతోషాన్ని, నా ఆనందాన్ని నాలోనే నేను వెతుక్కున్నాను. నేనేం చేయగలను, ఎలా చేయగలను అనేది నా గురించి నేనే ఆలోచించుకున్నాను. అండ్ నా వల్ల నా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు సంతోషంగా ఉండడానికో లేదా వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి వాళ్ళకి ఎంతో కొంత నేను చేసే సహకారం కానీ ప్రయత్నం కానీ నాకు అది సంతోషాన్ని ఇస్తుంది. అవతల వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడానికి ఒక మాట భూతంగా పనిచేస్తుంది. సో నా ప్రొఫెషన్లో నేను చాలా హ్యాపీగా అనిపించే విషయం నాకు వాళ్ళకి నేను ఎంతో కొంత అండగా ఉన్నాను అనే కాన్ఫిడెన్స్. సో నాకు రోల్ మోడల్ అంటే నాకు నేనే రోల్ మోడల్, నాకు నేనే ఇష్టం. నేను ఇలా ఉండడమే నాకు ఇష్టం అనేది నేను ఎప్పుడు డిజైన్ చేసుకుంటుంటాను. హాయ్, హ్యాపీ ఉమెన్స్ డే. నా లైఫ్లో నన్ను ఇన్స్పైర్ చేసిన ఉమెన్ అంటే దట్స్ మై మామ్. బికాస్ ఆఫ్ షీ సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్ ఫర్ మీ.
అంటే అసలు అది ఎక్స్ప్లెయిన్ కూడా నేను చేయలేను అనమాట. నాకు అమ్మ చూపించిన ప్రేమ నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. చాలా చాలా తను లేకపోతే నేను ఎలా ఉండేదాన్ని అనేది కూడా అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేను నేను. థ్యాంక్ యూ సో మచ్ మా, లవ్ యూ సో మచ్. ఇంకొక లైఫ్ అనేది ఉంటే, ఇంకొక జన్మ అనేది దేవుడు ఇస్తే మళ్ళీ నీకే నేను పుట్టాలి అని నేను కోరుకుంటాను. ఆ ప్రేమ నాకు కావాలి, ఇంకా ఏది వద్దు, అదొకటి చాలు అని అడుగుతా దేవుణ్ణి. థ్యాంక్ యూ సో మచ్ మా, లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ ఇన్ ద వరల్డ్. అందరు నన్ను అడుగుతూ ఉంటారు మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని. నా ఇన్స్పిరేషన్ అయితే నేనేనండి. ఎప్పుడైనా నాకు ఫెయిల్యూర్ వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా నేనే చెప్పుకుంటాను. నేనెందుకు బాధపడాలి, ఐ డిజర్వ్ టు బీ హ్యాపీ అని నేను చెప్పుకుంటూ ఉంటాను. అండ్ ఐ రివ్యూ మై సెల్ఫ్. ఇదివరకు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉంటాను. అండ్ నన్ను ఇన్స్పైర్ చేసే ఇంకొక పర్సన్ మా మదర్ అండి. ఎప్పుడూ చెప్తూ ఉంటారు 99% మన ఎఫర్ట్ పెడితే 1% భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు అని. ఐ బిలీవ్ దట్. అది నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ మా సిస్టర్స్ కూడా నేను ఎప్పుడైనా లోగా ఫీల్ అయితే వాళ్ళు నువ్వు చేయగలవు, ఎప్పుడూ బాధపడవద్దు, యూ కెన్ డూ దాట్ అని ఇన్స్పైర్ చేస్తారు. నాలాగే మీరు కూడా సెల్ఫ్ ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యి చాలా సాధించాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. So today on the occasion of Women's Day, I was asked by many people who is my inspiration, what motivates me. All I could think about was I am my inspiration. I have faced a lot of failures. I developed myself, learned a lot from them and achieved many things in life, and many more are there to achieve. As a woman, society expects many things from us and we do everything to make them satisfied. So on this Women's Day, I would like to be your own inspiration. Be you and motivate yourself. Be what you want to be instead of what others want you to be. That's it from my side. Bye-bye. జీవితంలో ఉన్న అమ్మ గురించి, లేకపోతే లెక్చరర్స్ గురించి, వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ నిత్యం మనకి సహకారం అందించే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ, మా పని మనిషి, మా వంట మనిషి నాకు సహకరించడం వల్లే నేను ఈరోజు నా వర్క్లన్నీ కరెక్ట్గా తీసుకోగలుగుతున్నాను అనిపిస్తుంది. మా పని అమ్మాయి రమ అయితే వాళ్ళ హస్బెండ్ ఫైర్ యాక్సిడెంట్లో 3 years బెడ్ మీద ఉన్నారు. కానీ కంప్లీట్గా ఫ్యామిలీ అంతా రన్ చేసుకోవచ్చు. ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. అలాగే కుక్ రాణి వాళ్ళ హస్బెండ్ 2 days వర్క్ చేస్తాడు, 28 days రెస్ట్ తీసుకుంటాడు. అయినా ఆ అమ్మాయి కూడా అంతే ఇన్స్పిరేషన్తో వర్క్ చేస్తుంది. కానీ ఎప్పుడు తన భర్తను తిట్టడం కానీ గొడవ పట్టడం కానీ నేను ఏ రోజు చూస్తాను. ఇలాంటి వాళ్ళ గురించి కూడా, ఇలాంటి వాళ్ళ నుంచి కూడా మనం ఇన్స్పిరేషన్ పొందొచ్చు అని నాకు అనిపిస్తుంది. అందరికీ ఇంకొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్, అందరికీ నా నమస్కారాలు. నా పేరు గాయత్రి, నేను ఒక సైకాలజిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్. అండ్ ఈ వీడియోని క్రియేట్ చేసిన రాజశేఖర్ గారికి నా ధన్యవాదాలు. ఉమెన్స్ డే స్పెషల్. ఉమెన్ ఈజ్ నాట్ స్పెషల్ ఇన్ ఏ సింగిల్ డే అండి, ఎవ్రీ డే వేర్ ఎవర్ షీ ఈజ్, ఇట్స్ ఎ మ్యాజిక్. సో నా లైఫ్లో నా రోల్ మోడల్ మా అమ్మ. అంటే ఎవరి లైఫ్లో అయినా అమ్మే రోల్ మోడల్ కంపల్సరీ ఒక ఆడపిల్లకి. బట్ నా లైఫ్లో సిన్సియర్గా చెప్తున్నాను, నా రోల్ మోడల్ మా అమ్మ. నేను ఇలా ఈ స్టేజ్లో ఉండడానికి కారణం మా అమ్మ. అమ్మ చేసిన ప్రతి విషయంలో నాకు పెద్ద సపోర్ట్, ఒక పెద్ద కొండ టైప్ నా వెనుక. ఆమె లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండకపోతున్నాను. దీనికి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్. 1 year నుంచి నా 4 years నా పాప లుకేమియాతో బాధపడుతుంది. యాజ్ అ సింగిల్ పేరెంట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ మీ. బట్ ఎక్కడ కూడా నాకు నేను చెయ్యలేనేమో, నా వల్ల కాదు, ఇంక ఇక్కడితో ఆపేద్దాం, వద్దు ట్రీట్మెంట్ అని ఎప్పుడు అనుకున్నా, నా కూతురు
అది ఎంత సపోర్ట్ చేసింది, ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. అగైన్ నా లైఫ్లో మళ్ళీ హోప్, అండ్ అది కూడా ఒక ఫ్యూచర్ ఉమెన్. సో బ్లెస్ హెర్. హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ మై మామ్, అండ్ అలానే నా ఫ్యూచర్ ఉమెన్ మై డాటర్ గమన. Myself Dr. Jyoti. I'm a counseling psychologist, founder of Jyoti Charitable Trust, founder of Mano Tejas Counseling. First of all, హ్యాపీ ఉమెన్స్ డే అండి. యాజ్ ఏ ఉమెన్గా నేను కూడా సెలబ్రేట్ చేస్తున్నాను, మిమ్మల్ని కూడా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుచున్నాను. ఉమెన్ అనేది ఒక గృహిణి కాదు, ఒక స్త్రీ కాదు, ఒక భార్య, తల్లి, కోడలు కాదండి. షీ ఈజ్ ఒక మోస్ట్ పవర్ఫుల్ వెపన్. అంటే వెపన్ అని వాడానంటే ఇక్కడ తను ఎన్ని రంగాల్లోకైనా దూసుకుపోతుంది. ఎన్ని రంగాలు, ప్రతి రంగంలో ఒక ఉమెన్ అనేది ఉందండి. ప్రతి రంగాల్లో ఉమెన్, ఒక డాక్టర్ కానీ, లాయర్ కానీ, మీరు ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఫ్లైట్, ఇలా ఎలాగ చూసుకున్న ఎయిర్ హోస్టెస్ ఎక్కడ చూసుకున్న ఉమెన్ అనేది ఎక్కువ శాతం ఉమెన్ జాబ్స్ చేస్తూనే ఉన్నారండి. అంటే ఒకవైపు ఇంట్లో ఉంటూ, ఇంట్లో తల్లిదండ్రులకి సహాయంగా ఉంటూ, భర్తకి సహాయంగా ఉంటూ, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, అత్తమామల్ని జాగ్రత్త చూసుకుంటూ, అంటే ఫ్యామిలీ టైం అనేది కేటాయించి, ఫ్యామిలీకి కూడా కేటాయించి, కొంతమంది ఉమెన్స్ సర్వీస్ ఓరియంటెడ్గా కూడా ఎన్నో రంగాల్లో, అంటే తను సంపాదించినలో దానిలో కాస్తైన సర్వీస్ ఓరియంటెడ్గా కూడా సెటిల్ అవ్వాలని ఉన్న ఉమెన్స్ చాలామంది ఉన్నారండి. అండ్ ప్రొఫెషనల్గా కూడా చాలామంది ఉమెన్స్ ఉన్నారండి. ఇదివరకు రోజుల్లో ఒక ఉమెన్ అనేది బయటకు వెళ్ళకూడదు అనేవాళ్ళు. ఇప్పుడు ఉమెన్కి ఎటువంటి అభ్యంతరాలు లేవండి. అందరూ ఉమెన్స్ బయటకు వెళ్తున్నారు. ఉమెన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ నమస్కారం. నేను మీ కనకశ్రీ. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీకు చెప్పబోతున్నాను. ఆవిడ మరెవరూ కాదు, నిహారిణి మండలి. ఆవిడ నా సొంత హెయిర్ని, ఇక్కడ వరకు ఉన్న హెయిర్ని ఆవిడ నాకు గుండు హార్ట్ఫుల్గా ఒక క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేసే విధంగా నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి మన ఈ నిహారిణి మండలి. ఒక ఆడపిల్ల పెళ్లి వయసు వచ్చిన తర్వాత జుట్టు కట్ చేసేయడం అనేది చాలా అంటే చాలా ఇంపాసిబుల్. అలాంటిది నేను నా హెయిర్ మొత్తం గుండు చేంజ్ చేసుకుని ఆ అమ్మాయికి నేను హెయిర్ డొనేట్ చేశాను అంటే నన్ను ఎంతగా ఇన్స్పైర్ చేసిందో ఆవిడ మీరే ఒకసారి ఆలోచించండి. అలానే మామూలుగా అనుకుంటున్నారా? ఆవిడ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి 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 అందరి ఆడపిల్లలాగానే ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఆ మొగుడు అనేటటువంటి వాడు సరిగా లేకపోతే ప్రతి వ్యక్తి కూడా, అందులోనూ ఆడపిల్ల అంటే తల్లిదండ్రులకి దగ్గరికి రాలేక ఒకవేళ వచ్చినప్పటికీ చుట్టూ ఉన్న సమాజం ఎలా కాకుల్లా పొడి చేసి, గద్దల్లా పొడి చేసి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టేస్తారో ఒక ఆడదై పుడితేనే కానీ తెలీదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాము మనము. కానీ ఆ అమ్మాయి అన్నింటినీ తట్టుకుని ఇంకా ఆ మానసిక బాధను, ఆ శారీరక బాధను తట్టుకోలేక సూసైడ్ చేసేసుకున్నారు. సూసైడ్ చేసేసుకున్న తర్వాత ఒక గొప్ప వ్యక్తిగా తను పేరు పొందారు. ఆ వ్యక్తి మన నిహారి గారు. ఆ నిహారి గారి గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు అండి. నా ఉద్దేశ ప్రకారం ఆవిడ గురించి చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ నిహారిణి మండలి అని టైప్ చేస్తే ఆవిడ గురించి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఆవిడ ఈ ఒళ్ళంతా కాలిపోయిన దాంతో అసలు మనం ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే ఏ చెయ్యి ఇంజూర్ అవుతానో, కాలు ఇంజూర్ అవుతానో, లేదంటే ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఏదైనా గిన్నె ఏదైనా కాలితేనో మనం బయటికి తిరగడానికి చాలా సిగ్గుపడిపోతాం. అందులోనూ ఆడపిల్ల అనేటప్పటికి ఇంకా సిగ్గుపడతాం. అలాంటప్పుడు ఆ వ్యక్తి, ఆ మహాతల్లి ఒళ్ళంతా కాలిపోయినటువంటి శరీరంతోనూ సమాజంలోకి వచ్చి రకరకాల ప్రాబ్లమ్స్, ఆడదంటేనే ప్రాబ్లం ఈ సమాజానికి, అలాంటిది చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తను ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిగా ఒక 1000 మందికి కాదు కొన్ని వేల మందికి ఇన్స్పైరింగ్గా నిలిచి ఉన్నటువంటి వ్యక్తి మన నిహారిణి మండలి గారు.
ఆవిడ గురించి ఖచ్చితంగా మీరందరూ తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లో నిహారీ మండలి అని చెప్పి టైప్ చేసి తన గురించి మొత్తం తెలుసుకోవచ్చు. నమస్తే. హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. నా పేరు హరిత, బ్యూటిషియన్ కమ్ మేకప్ ఆర్టిస్ట్. నా లైఫ్లో ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ ఉన్నారు. ఆవిడ పేరు వందనా నూరి. తను బ్యూటిషియన్. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని తను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి తనని చూసి నాకు తెలియకుండానే ఆ ప్రొఫెషన్ వైపు ఆకర్షితురాలను అయ్యాను. అలానే ఈరోజు సక్సెస్ఫుల్ బ్యూటిషియన్ కింద ఉన్నాను అంటే రీజన్ బిహైండ్ దట్ తనే. నా లైఫ్లో ఇన్స్పైరింగ్ ఉమెన్ అంటే వందనా గారి. థ్యాంక్స్ పిన్ని. చిన్న కోడ్, జీవితం పెద్దదో చిన్నదో, గమ్యం దగ్గరో దూరము, సాగే నిరంతర ప్రయాణం, చివరకు మిగిలేది గుప్పడి జ్ఞాపకాలు, పిడికెలు అనుభూతులు. Hello, this is Anusha. First of all, happy Women's Day to every woman in this world. ఇన్స్పైర్ చేసిన ఉమెన్ గురించి చెప్పమన్నారు. ఇన్స్పైర్ చేసిన ఉమెన్ అంటే నా లైఫ్లో ఎప్పుడూ అమ్మ. మా అమ్మ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. సో అమ్మ గురించి చెప్పడం అన్నది అది చాలా తక్కువే అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉంటే అది అమ్మే అవుతుంది. సో ఆమె గురించి చెప్పాలంటే ఈ 1 minute అన్నది సరిపోదండి, చాలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పర్సన్ నా డాటర్. తను ఇన్స్పైర్ చేసిందా అనడానికి ఎస్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే తన మూమెంట్, తన కొత్త అంటే ఇప్పుడు తనకి 5 years. తను ఈ 5 years లోపు తను చేసిన ఆటలు, తను పాడే పాటలు, చేసే డ్యాన్స్లు, తన ఐడియాస్ కొన్ని అవన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే తను ఇంకా తను ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఇంకా తనలో ఉన్న ఐడియాస్ని ఎలా డెవలప్ చేయాలన్న దాంట్లో నేను నేర్చుకుంటున్నాను కొత్తగా మళ్ళీ. సో వీళ్ళిద్దరూ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ నాగదేవి బిరుదా అండి, ఫ్రమ్ కాకినాడ. I'm a Taekwondo black belt martial arts trainer. Basically, I'm a teacher, science and spoken English teacher. As per today's event, Women's Day special గా ఒక రోల్ మోడల్ చూస్ చేసుకుని చెప్పమన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ నేను చాలా మందికి రోల్ మోడల్గా నిలుస్తున్నాను ఈ మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లోకి వచ్చాక. మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేసి 2003లో స్టార్ట్ చేశాను. దిస్ ఇస్ మై 18th year రన్నింగ్. అండ్ 3 years నుంచి ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్గానే ఇందులోనే ఉన్నాను. వై? బికాస్ గర్ల్స్ మీద జరిగే అటాక్స్, ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూసి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే విధానంగా తయారవ్వాలని చెప్పేసి నేను కంప్లీట్గా మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్గా ఇదే ఫీల్డ్లో ఉండిపోవడం జరిగింది. అండ్ ప్రెసెంట్ ఇక్కడ చాలామంది, కాకినాడలో చాలామంది అమ్మాయిలకి కాలేజ్లో గర్ల్స్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది గర్ల్స్ మ్యాక్సిమం అందరూ కూడా వాళ్ళు చాలా వీక్ అనుకుంటారు బాయ్స్తో కంపేర్ చేస్తే. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. మనలో కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. కానీ సరైన సిచ్యువేషన్లో మనం ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు దాన్ని ఎలాగా ఉపయోగించాలి, అందులోంచి ఇన్సిడెంట్లోంచి ఎలా బయటకు రావాలనేది చాలామందికి తెలియదు. కానీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనలో మనకి తెలియని ఒక స్ట్రెంగ్త్, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతాయి. మనం కూడా ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటాము, మెంటల్గా చాలా ఫిట్గా ఉంటాము. ఎనీ వర్క్ సిచ్యువేషన్ మన లైఫ్లో జరిగినప్పుడు దాన్ని చాలా ఫాస్ట్గా, చాలా క్విక్గా దాన్ని మనం రియాక్ట్ అయ్యి దాన్ని ఎలా పాజిటివ్ మేనర్లోకి తీసుకురావాలనేది కూడా మనకి ఆటోమేటిక్గా ఈ మార్షల్ ఆర్ట్స్ వరకు మనకి ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతాయండి. సో గర్ల్స్కి నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే, నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఆల్ ద పేరెంట్స్ అండి, మీ కిడ్స్కి ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్న పేరెంట్స్ అందరూ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి. ఎందుకంటే మొత్తం కాకపోయినా మినిమం డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించండి. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా చాలా ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళే అన్ని ప్లేసెస్లోని కూడా మీరు ఉండకపోవచ్చు. సో ఇండివిజువల్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మినిమం బేసిక్ డిఫెన్స్ టెక్నిక్స్ వచ్చి ఉండాలి. సో వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించి సొసైటీలో కనుక మనం వదిలితే వాళ్ళ ద్వారా ఇంకా చాలామంది నేర్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.
ఉమెన్స్ డే, ఎన్విరాన్మెంట్ డే, క్వాలిటీ డే, సేఫ్టీ డే లాగా యాజ్ అ హెచ్ఆర్ ఇట్స్ జస్ట్ అనదర్ డే ఫర్ మీ. విమెన్ ఎంప్లాయీస్ అందరినీ పిలిచి చాక్లెట్స్ పంచిపెట్టి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి క్లాప్స్ కొట్టి పంపించేస్తాం. బట్ టుడే నా వైఫ్ వచ్చి హూస్ దాట్ ఉమెన్ హూస్ ఇన్స్పైర్డ్ యూ ఇన్ యువర్ లైఫ్ అని అడిగితే జస్ట్ గాట్ థింకింగ్. టిల్ నవ్ మై ఫాదర్ ఇస్ మై ఇన్స్పిరేషన్ చెప్పేవాడిని ఎప్పుడు. బట్ ఫర్ మై ఫాదర్ టు బి అన్ ఇన్స్పిరేషన్ టు మీ, ఆ వెనకాల మా మదర్ రోల్ ఎంత ఉందా అని ఆలోచిస్తుంటే నవ్ ఐ రియలైజ్డ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ అ డాటర్ ఐ రియలైజ్డ్ హౌ హౌ ఇంపార్టెంట్ అ మదర్ ఇస్. మా మదర్ ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు, హౌ మచ్ షీ హెస్ మౌల్డెడ్ మీ టు బీ ద పర్సన్ టుడే అనిపించింది. సో 3 biggest inspirations in my life: my mother, my wife, and most importantly my daughter. In fact, in every role, be it a mother, be it a sister, friend, wife, daughter, any woman in your life will always be an inspiration.